ఇంతకుముందు వీడియోలో మీకు 10థ్ తర్వాత ఏమేం ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పాను. ఎట్ ద సేమ్ టైమ్ సూసైడ్ అటెంప్ట్ అనేది చేసుకోకండి యువత అని చెప్పాను. ఎస్పెషల్లీ అమ్మాయిల కోసం. ఎందుకనంటే మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చారండి. కాబట్టి ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మానవ జన్మ అనేది చాలా గొప్పది. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధిస్తాడు. మీ చుట్టూ ఎన్నో అవకాశాలున్నాయి. ఏదో చిన్న మిస్టేక్ జరగడం వల్ల మీరు డైరెక్ట్ సూసైడ్ అటెంప్ట్ అనేది చేసుకోకండి. 10థ్ అయిపోయాక మీరు చదవలేని సిట్యుయేషన్‌లో ఉంటే చుట్టూ ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే నేను ఎక్కువ చదవలేను అక్క అంటే కోర్స్ నేర్చుకోవచ్చు. లేదా ఇప్పుడు మెషిన్ పని ఏం తక్కువ కాదండి. మీరు సూపర్వైజర్ అయ్యారనుకోండి, రోజుకు రూ. 1000 అంటే నెలకు 30,000 మెంటల్ స్ట్రెస్ అనేది ఉండదు. ఇంకా బిజినెస్ చేయొచ్చండి. మేకలు కానీ, బర్రెలు కానీ, ఇంకా కిరాణము, బట్టల షాపు, డీలర్సు ఇలాంటివి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా ఒకటే. మీ యొక్క తెలివిని మీకు ఏ తెలివుంది? మీలో ఏం నాలెడ్జ్ ఉంది అని మీరు తెలుసుకొని, మీలో ఉన్నటువంటి ఆ యొక్క టే టాలెంట్‌ని బట్టి ఒక బిజినెస్ అనేది ఎంచుకొని చక్కగా మీ రంగంలో ముందుకెళ్తారు. అమ్మాయిలకి, అబ్బాయిలకు నేను మళ్ళీ చెప్పేది ఒకటే. ఒక అమ్మాయి కోసం గాని, ఒక అబ్బాయి కోసం కానీ సూసైడ్ అటెంప్ట్ అనేది చేసుకోకండి. యువత మీకోసమే. ఇంకా డ్రగ్స్‌కి అలవాటు కాకండి. టైం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. ఎందుకంటే సమ్మర్‌లో టైమ్ పాస్ అనేసి చిన్న ఏజ్‌లోనే టీవీ చూసుకుంటూ, మొబైల్ చూసుకుంటూ టైమ్ వేస్ట్ చేసుకోకండి. హాలిడేస్ వస్తే ఏదో ఒక కోర్స్ నేర్చుకోండి. ఏదో ఒక పని నేర్చుకోండి. లైక్ మొబైల్ రిపేర్ కావచ్చు. లేకపోతే ఏదన్నా మీరింకా చిన్న ఏజ్ అయ్యేదుంటే ఏదైనా గేమ్స్‌లో ముందుండండి. మంచి మంచి పతకాలు డిస్ట్రిక్ట్ లెవెలు, స్టేట్ లెవెలు అలా సాధించండి. స్పోర్ట్స్ కోటాలో కూడా మీకు మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంటది. అమ్మాయిలకి, అబ్బాయిలకి. యువత మీకు చెప్పేది ఒకటే. మళ్ళీ ఏజ్, టైమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. టైం పోతే మళ్ళీ రాదు. ఏజ్ పోతే కూడా మళ్ళీ రాదు. సర్టెన్ ఏజ్ వరకే కొన్ని జాబ్స్ అనేవి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ ఏజ్ దాటితే మిమ్మల్ని ఎవ్వరు తీసుకోరు. ఇది మనసులో పెట్టుకొని ఇప్పటి నుంచే ఒక 20 సంవత్సరాలు గట్టిగా కష్టపడండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. కావాలంటే మన సరౌండింగ్స్‌లో అందరిని అడగండి. సక్సెస్ అయిన వాళ్ళని, జాబ్ కొట్టిన వాళ్ళని అడిగి తెలుసుకోండి. సక్సెస్ అవుతారు.